హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రోహన్ గాడు స్కూల్ యానివర్సరీ ఎందుకంటే సినిమాలను మొత్తం చూపిస్తాను చూడండి. దద్దన కోలుకుంది. అందరికీ నమస్కారం అండి. ఈ స్కూల్ పేరు వచ్చేసి ఎస్ఎఫ్ఎస్ స్కూల్. ఖమ్మం పక్కనే బల్లెపల్లి గ్రామంలో ఉంటుంది ఎస్ఎఫ్ఎస్ స్కూల్. మా పిల్లగాడు రోహన్ వర్షిత్ ఉన్నాడు కండి. ఈ స్కూల్ అన్నమాట. ఈ స్కూల్ డే ఈరోజు స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ ఉంటుంది కదా, భారీ ఎత్తున చేస్తున్నారండి. చాలా మంచి స్కూలు ఇది. 30వ సంవత్సరాల వేడుకలు అన్నమాట. ఈ స్కూల్ పెట్టి 30 సంవత్సరాలు అయింది. ఆ వేడుకలు ఇప్పుడు జరుపుతున్నారు. ఇందులో మా మేనమామ కూడా ఉన్నాడండి, మా అమ్మ తమ్ముడు పుల్లయ్య సార్ అని చెప్పి. చాలా మంచి స్కూలు, చాలా బాగుంటుంది. ఆ సందర్భంలోనే ఇంత చక్కటైనటువంటి స్కూల్లో మీ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా మీరు ఎంచుకున్న మార్గంలో భాగంగా చక్కనైనట స్కూల్ ఏర్పాటు చేసుకొని ఇందులో మీ పిల్లల భవిష్యత్తును చూడాలనుకున్న తల్లిదండ్రులు నిజంగా ఒక గొప్ప అవకాశము. కార్పొరేట్ విధానంలో ఆల్ చిల్డ్రన్స్. అదేవిధంగా ఈరోజు 30 years సెలబ్రేషన్స్ లో భాగంగా యాన్యువల్ డే ప్రోగ్రామ్ ని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ చాలా చక్కగా, ఇన్స్పిరేషన్ గా, అందంగా ఒక అచీవ్మెంట్ ఏ విధంగా ఉండాలి అని అంటే నిజంగా Nobody goes undefeated all the time. If we can pick up after a crushing defeat and go on to win again, you are going to be a champion someday. We have our champions who presented their talent in front of such a big audience. Let's have a big round of applause who participated in all categories. May I request Miss Vicky Kumari teacher to come forward and conduct the prize distribution ceremony. ఈ స్కూలు 30 సంవత్సరాల నుంచి నడుపుతున్నారండి. ఇందులో టీచర్స్ ఫాదర్స్ ఉంటారన్నమాట. ఇది క్రిస్టియన్ స్కూల్. చాలా చక్కగా చదువు చెప్తున్నారు. తర్వాత ఇంగ్లీష్ బాగా చెప్తారండి. తర్వాత మావాడికి ఫస్ట్ క్లాసు, కానీ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ. తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ పరంగా ఏమైనా ఉన్నా కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ ఫాదర్ గారు అన్నమాట. ఈ ఫాదర్ గారి పేరు వచ్చేసి ప్రసాద్ గారు. Principal to accompany father. meters running, P. Jesse of 7th C. Runners, Tanmay Sri of 7th B. Junior girls long jump, T. Kamal. ఈ స్కూల్కి బస్సు సౌకర్యం కలదు. అన్ని వేళల అన్ని సదుపాయాలుగా ఉదయం పూట మరియు సాయంత్రం పూట బస్సు సౌకర్యం కలదు. చిన్నపిల్లగాళ్ళకి డాన్సులు, ఆటలు, పాటలు అన్నిటికి సంబంధించి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఈ స్కూలు. మా పిల్లగాడిని కూడా డాన్స్ వేయమని టీచర్ అడిగారు, ఫస్ట్ క్లాస్ టీచర్ గారు. కానీ మా పిల్లగాడు నేను వేయను, ఇంకోసారి వేస్తానని చెప్పాడు. అందుకే మేము బలవంతం చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఈ తల్లిదండ్రుల ఫీలింగ్స్ చూశాక, ఇంతమంది జనం ముందు స్టేజీ మీద డాన్స్ పిల్లగాళ్ళు వేస్తున్నప్పుడు, ఆ తల్లిదండ్రుల ఫేస్ ఫీలింగ్స్ చూస్తున్నప్పుడు, కనపడేవాడు నా కొడుకు, ఆ తల్లిదండ్రుల ఫీలింగ్స్ చూస్తున్నప్పుడు ఎంత మిస్ అయ్యామో మాకు అర్థమైంది. I am so happy. The dance I am so happy is not just a performance. It's a celebration of simple joys. Make the life beautiful. Watch it. ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళి విదేశాలలో ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు. గవర్నమెంట్ జాబులు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు. చూస్తారు జనం, వీళ్ళంతా కూడా పేరెంట్సే. ఎంతమంది పేరెంట్స్ వచ్చారో, వాళ్ళ కళ్ళల్లో పిల్లగాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు ఆనందం చూస్తే నాకెంతో ఆశ్చర్యం అనిపించింది.
ఈ డెకరేషన్ కానీ లైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా 2 days పట్టాయంట. చాలా కష్టపడి చేశారు. చాలా ఎంతో సాయంత్రం పూట ఆనందదాయకంగా తమ పనులు ముగించుకొని పేరెంట్స్ అందరూ కూడా వచ్చి ఇలా ఎస్ఎఫ్ఎస్ స్కూల్, ఈ స్కూల్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదండి. ఎంత పెద్దదంటే అన్ని బస్సులు ఒక 10 బస్సుల దాకా ఉంటాయి. అన్ని రౌండ్లు వేసినా కూడా అంత పెద్ద ప్లేస్ అనమాట, చాలా పెద్ద ప్లేసు. 2 టీవీలు కూడా పెట్టారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం పక్కనే బల్లెపల్లి గ్రామంలో ఉంటుంది. చాలా పెద్ద స్కూల్, చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. మా వార్డుని అందులో జాయిన్ చేయించాను. మా రోహన్ వర్షిత్ ఇప్పుడు ఎల్కేజీ కరోనా పరంగా జాయిన్ చేయించలేదు. ఇప్పుడు యూకేజీ ఇక్కడ చేయించాను. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ క్లాస్ C సెక్షన్. చూడండి, చిన్న పిల్లగాళ్ళకి వాళ్ళే మనం కొంత డబ్బు ఇస్తే ఆ డబ్బులతో డ్రెస్సులు ఇప్పించి వాళ్ళే ప్రాక్టీస్ ఇప్పించి స్టేజ్ మీద వేయించారు. తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉన్నారు, మామూలు విషయం కాదండి, చెప్పడానికి మాటలు లేవు. నా కొడుకుని ఈ డాన్స్ వేయలేదని మిస్ అయ్యాను. కానీ ఇక వీడు ఫస్ట్ క్లాస్ కాబట్టి నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా నేను డాన్స్ వేయిస్తాను. ఇందులో మా బామ్మర్ది బెడ్ ఉందండి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఆనందపడుతుంటే నాకెంతో ఆనందం అనిపించింది. చూడండి ఎలా వేస్తున్నారు డాన్సు. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఖమ్మం. ఇప్పుడున్న జనరేషన్లలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది ప్రైవేట్ స్కూళ్ళకి. కానీ ఈ స్కూల్ ఎలా ఉంటుందంటే పల్లెటూరి వాళ్ళకి, సిటీ వాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది. చదువుకి, ఆటలకి, పాటలకి, గేమ్స్కి, స్పోర్ట్స్ అన్నిటికీ ప్రయారిటీ ఇస్తుంది అన్నమాట ఎస్ఎఫ్ఎస్ స్కూల్. వీళ్ళంతా కూడా ఇది క్రైస్తవ స్కూలు, యేసుక్రీస్తు స్కూలు. అయినా కూడా ఇక్కడ కులం, మతం ఇలాంటివి అంటూ ఏమి ఉండవు. అందరూ కలిసి చదువుకుంటారు. ప్రతి ఒక్క పల్లెటూరికి బస్సు వస్తుంది. బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ చాలా చక్కగా మాట్లాడతారు. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం బాగుంటుంది, డ్రైవర్ కానీ కండక్టర్ గారు కానీ. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే చిన్నపిల్లగాళ్ళని కూడా ఏమి ఇబ్బంది పెట్టరండి, చాలా చక్కగా ఉంటుంది. ఉదయం 9 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 5 వరకు ఉంటుంది స్కూలు. స్టడీ అని కూడా ఏమీ బలవంతం చేయరు. మంచిగా పద్ధతిగా ఉన్నంత వరకే నేర్పిస్తారు. కానీ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఎస్ఎఫ్ఎస్ స్కూల్కి చేర్పించండి, ప్రయత్నం చేయండి. ఒకసారే ఉందిలేండి, చూడండి. ఓకేనా. శ్రీకళ అయితే ఫుల్ ఆనందపడుతుంది. కానీ రోహన్ డాన్స్ వేయలేదని ఒక బాధ, చాలా బాధ. కానీ ఇక్కడ వీళ్ళు ఇంతమందికి కూడా మంచినీళ్ళ సౌకర్యం పెట్టారండి. ఎవరు వచ్చినా కూడా పిల్లగాళ్ళకి దప్పికి ఇబ్బంది పడొద్దని మంచినీళ్ళ సౌకర్యం పెట్టారు. బస్సుల సౌకర్యం, అన్ని రకాల సౌకర్యాలు అందించారు. ఈ స్కూల్ యాజమాన్యానికి, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వారికి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం సందర్భంగా కూడా మన ఖమ్మం మేడం గారు పోలీస్ వారిని, ప్లస్ కాంగ్రెస్ పార్టీ వారిని, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వారిని అందరినీ పిలిచి సత్కరించుకొని ఇట్లా మేడం గారు సత్కరించుకున్నారు. అందరినీ కూడా గౌరవింపు చేస్తున్నారు. దట్ ఈస్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్. ఇంకో విషయం అండి, నేను ప్రమోషన్ చేస్తాను అనుకుంటున్నారేమో. నేను ప్రమోషన్ చేస్తాను కాబట్టి ఇది ప్రమోషన్ వీడియో కాదండి. నాకు స్కూల్ నచ్చి మెచ్చి చూసా కాబట్టి నా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను. వాళ్ళకి నాకు పెద్దగా పరిచయం కూడా లేవండి, అయినా కూడా చేయాలనిపించింది స్కూల్ పద్ధతిని బట్టి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్, కోయిచిలక, ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం.